జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అగ్నివీల్‌కి కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది మరి. సో, ఎవరైతే ఆల్రెడీ అగ్నివీల్‌గా ఉన్నారో వాళ్ళ కోసం అండ్ ఫ్యూచర్‌లో రాబోతున్న వాళ్ళందరికి కూడా ఈ అప్డేట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, చాలా మందికున్న డౌట్ ఏంటంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత 25% అనేది సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ మదర్ యూనిట్ వస్తదా? లేదంటే సెకండ్ మదర్ యూనిట్ అనేది ఇష్యూ అవుతదని చాలా మందికున్న డౌట్ అనమాట. సో, అసలు మదర్ యూనిట్ అంటే ఏంటని చాలా మందికి డౌట్ రావచ్చు. సో, మదర్ యూనిట్ అంటే మీరు 6 మంత్స్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మీకు గవర్నమెంట్ అనేది ఒక యూనిట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతది. సో, మిగిలిన మీది ఏదైతే 3 ½ ఇయర్స్ ఉన్నాయో, ఆ 3 ½ ఇయర్స్ అనేది మీరు అదే యూనిట్‌లో డ్యూటీ చేయాల్సి వస్తదనమాట. సో, దాన్ని మీరు మదర్ యూనిట్ అని అంటారనమాట. సో, చాలా మందికున్న డౌట్ ఏంటంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత 25% సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు సేమ్ మదర్ యూనిట్ వస్తదా? లేదంటే సెకండ్ మదర్ యూనిట్ అనేది గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తదని. సో, ఆ డౌట్ అయితే ఇప్పుడు క్లియర్ అయిపోవడం జరిగింది. సో, కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో, ఈ అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే ఎవరైతే 4 ఇయర్స్ తర్వాత 25%లో సెలక్షన్ ప్రాసెస్ అవుతారో వాళ్ళకైతే సేమ్ మదర్ యూనిట్ అనేది రావడం అనేది జరుగుతది. చాలా మందికున్న డౌట్ ఏంటంటే అన్న అసలు అగ్నివీర్‌కి 25% అనేది గవర్నమెంట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది. సో, దాని గురించి అయితే నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో ఆల్రెడీ చేశాను నా ఛానెల్‌లో ఉంది. దాంట్లో మీకు రిటన్ టెస్ట్ ఏముంటది, అసలు ఫిజికల్‌లో ఏముంటాయి, ఎన్ని మార్క్స్‌కుంటది, ఎవరు ఏ విధంగా మీకు స్కోర్ ఏస్తారని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నా ఛానెల్‌లో ఉంది. ఆల్రెడీ ఒకసారి చూడకపోతే అసలు చూడండి. దానివల్ల ఏంటంటే మీకు అసలు 25% అనేది గవర్నమెంట్ ఏ విధంగా సెలక్షన్ చేస్తుంది, వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందని ఆల్రెడీ మీకు ఒక వ్యూ వస్తదనమాట. ఇంకా మరిన్ని అప్డేట్‌ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ వాళ్ళ 161 అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో, నేను ఖచ్చితంగా మీకు 100% రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత వరకు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.